హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో అన్నంలోకైనా చపాతీ పూరీలోకైనా ఎంతో టేస్టీగా ఉండేటువంటి బఠానీ సొరకాయ కర్రీని మీకు ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను. ఈ రెసిపీ ప్రిపేర్ చేయడానికి బఠానీలు ముందు రోజే మనము 2 సార్లు శుభ్రంగా వాష్ చేసి రాత్రిపూట కడిగి నానబెట్టుకోవాలి. మార్నింగ్ కర్రీ ప్రిపరేషన్ని చూద్దాము. ముందుగా మనము బఠానీ మరియు సొరకాయ కూర ప్రిపేర్ చేయడానికి ఒక హాఫ్ ముక్క సొరకాయని పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. బఠానీలని రాత్రిపూటే నానబెట్టుకున్నాం కదా, సో నానబెట్టుకున్న బఠానీలో నీళ్ళు వంపేసి మరొకసారి శుభ్రంగా వాష్ చేసి ఈ ప్రాసెస్ని స్టార్ట్ చేస్తున్నాను. దీనికోసం మనం కుక్కర్లో 2 పావుల ఆయిల్ని వేసి తాలింపు గింజలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయల్ని వేసి కొద్దిగా పసుపు, ఉప్పుని కూడా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేసి ఇదంతా చక్కగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి ముక్కల్ని క్రష్ చేసి వేసాను. సో నానబెట్టుకున్న బఠానీలను ఇప్పుడు ఇక్కడ యాడ్ చేస్తున్నాను. బఠానీలు మరియు సొరకాయ ముక్కలు ఈక్వల్ క్వాంటిటీస్లో నేను తీసుకున్నాను, అంటే కప్పు కొలతలో ఈక్వల్గా తీసుకున్నాను. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు మరియు ఒక పెద్ద సైజు టొమాటో ముక్కల్ని ఈ యొక్క కుక్కర్లో నేను యాడ్ చేశాను. ఇదంతా ఒకసారి చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత మన రుచికి సరిపడినంత కారాన్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చిలో ఒక 3 వేసాను కాబట్టి ఒక 1.5 స్పూన్ కారాన్ని ఇక్కడ యాడ్ చేశాను. కారం తక్కువ తినే వాళ్ళైతే మీరు కారాన్ని తగ్గించి వేసుకోవచ్చు. ఇదంతా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 చిన్న గ్లాసుల వాటర్ని ఇక్కడ యాడ్ చేస్తున్నాను. మరీ జారుగా కాకుండా డ్రైగా కాకుండా సెమీ గ్రేవీ టైప్ ఆఫ్ కర్రీలా ఉంటుంది. ఇది మనకి రోటీలోకి చాలా బాగుంటుంది, పూరీలో కూడా ఈ రెసిపీ అదిరిపోతుంది అనమాట. సో ఈ విధంగా మనం కుక్కర్ యొక్క విజిల్ పెట్టి ఒక 7 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. సొరకాయ ఉడకడానికి, బఠానీ ఉడకడానికి కూడా టైం పడుతుంది కాబట్టి కుక్కర్లో వేయడం జరిగింది. సో ఈ విధంగా కుక్కర్లో మనం ఉడికించుకోవచ్చు. మీకు సమయం ఎక్కువ ఉంటే నార్మల్గా కూడా మనం దీన్ని వండుకోవచ్చు, కాస్త టైం పడుతుంది. సో మార్నింగ్ పూట బాక్స్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి నేను కుక్కర్లో వేశాను. సో ఇక్కడ రుచికి సరిపడినంత సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని కాస్త ధనియాల పొడిని కూడా యాడ్ చేశాను. ఫ్రెష్ కొరియాండర్ని కూడా చాప్ చేసి ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన సొరకాయ బఠానీ కర్రీ రెడీ అయిపోయింది. ప్లెయిన్ రైస్లోకైనా, బగారా రైస్లోకైనా, పూరీ, చపాతీ దేంట్లోకైనా ఈ కర్రీ కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది. నచ్చితే తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బాయ్.